ఎస్, అందుకనే కదా అప్పుడేం జరగలేదు ఇప్పుడేం జరిగిందో విధాలుగా అప్పుడేం జరగలేదు ఇప్పుడేం జరిగింది అయితే రవికిరణ్ గారు చెప్తున్నారు. అంటే మీరు ఇందాక చెప్పిన దానికి అంటే మీరేం చెప్తారు ఇప్పుడు రామారావు గారు? సతీష్ గారు ఒక అంశం అండి. ఇక్కడ రవికిరణ్ గారు అలాగే చెప్తారు. ఆయన ఏంటంటే వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికి అది కాదు రామారావు గారు, కాదు దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో తప్పులు చెప్పండి. పార్టీల పరంగా వద్దులే, పార్టీలు మనకి ఇప్పుడు పార్టీలు కాకుండా ఆయన మామూలుగా అనలైజ్ చేసి చెప్పారు కదా, అలాగే అసలు మీకు కనిపించిందే కనిపించలేదు. చెప్తున్నానండి, మీకు ఈ రాష్ట్రంలో చెప్పండి మహిళల విషయంలో నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో హేతుకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. నేనేమంటున్నానంటే ఇంగ్లీష్ మీడియం విద్య దీన్ని వీళ్ళు విమర్శించడం ఏంటంటే అసలు ఎంత అమాయకత్వం ఇది. అసలు ఈ యొక్క నాయకుల యొక్క బిడ్డలేమో ఇంగ్లీష్ మీడియం చదవాలి, సామాన్య ప్రజలు మాత్రం ఇంగ్లీష్ మీడియంకి దూరంగా ఉండాలి. ఇది మనువాద చరిత్ర కదండి. మనువాదం వైపు వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని తీసుకుపోతున్నారు అనే దానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఇది మళ్ళీ వద్దాం. నేనేమంటున్నానంటే ఇక్కడ జలరంగం కూడా చూస్తే మనం చూసాం, ఏదైతే పోలవరం ప్రాజెక్టుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి దాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చాలా విమర్శలు చేశారు. అవన్నీ కూడా మనం చూసాం. అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ద్వారా తీసుకొస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడాప్ట్ చేసి ఇక్కడ అమలు చేస్తే దాన్ని వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి కూటమి నేతలు కేంద్రంలో ఒక విధంగా రాష్ట్రంలో ఒక విధంగా 2 నాలుకల ధోరణి అంటారు. ఏమంటారండి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏంటంటే కాటి కాపర్లను మించి మాయలు చేసేటటువంటి విధానానికి అలవాటు పడ్డారు. వీళ్ళు చెప్పినటువంటి రామారావు గారు మీరు ఇప్పుడు వచ్చి మాకు 11 సీట్లు వచ్చినాయని వీళ్ళు ఇట్లా విమర్శిస్తారండి. 11 ఫిగర్ కాదు, మా వెంట జనం ఉన్నారు, మేము సింగిల్ గా వచ్చాము. మీరు ఏ పార్టీ అయినా సింగిల్ గా కనీసం డిపాజిట్ తగ్గించుకునేటటువంటి పరిస్థితి బీజేపీకి కానీ జనసేనకి కానీ లేదనేది గతంలో అర్థమైంది కదా. వీళ్ళు కూటమి కట్టుకొని అన్ని ఓట్లను కలగట్టుగా చేసుకొని 3 పార్టీలు ప్రత్యక్షంగా, మరొక కొన్ని పార్టీలు ఏదైతే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కొన్ని ప్రజా సంఘాలు అన్ని ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఈయన వస్తే పేద ప్రజలకు ఉపయోగం జరుగుతుంది, సమాజం బాగుపడుతుంది, అభివృద్ధి ముందుకు పోతున్నటువంటి ఒక క్షుద్ర రాజకీయానికి పాల్పడి వీళ్ళంతా కట్టకట్టుకొని ఈ రోజు కాదు నిజంగా ప్రజలకి పూర్తి స్థాయిలో నమ్మకం ఉంటే ఎంతమంది కలిసి వచ్చినా అయ్యే అవకాశం ఉంటుందా రామారావు గారు? సరే ఇప్పుడు మీరు ఆ మాట చెప్పారు కాబట్టి నిజంగా ప్రజలకు అంత నమ్మకం ఉన్నప్పుడు ప్రజల మీద నమ్మకం ఉండాలి, కానీ రెండు పార్టీలు కలిసి వస్తే ఎవరు అడుకోగలరు ప్రజల్ని? ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ఆఫ్ ఓటింగ్ అండి. అవును, ఇక్కడ ఏమైందంటే ఒక 10% న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు, పక్కాగా ఉంటారు కదా, వాళ్ళని ప్రభావితం ఎవరు చేస్తే వాళ్ళకి గెలుపు వచ్చింది అనేది అందరికి తెలిసిందే కదండి. అట్లాగే రకరకాల అట్లాగే సెక్రటేరియట్ వ్యవస్థని విమర్శించి వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పారా లేదా? వాలంటీర్లకు ఒక శాఖ పెట్టారు కదా, ఆ శాఖ ఒక మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అనే అతను పెట్టారు కదా. కానీ ఈ రోజు వాలంటీర్ల యొక్క చట్టబద్ధతకు వైసీపీనే సరిగ్గా చేయలేదని వాళ్ళు మాట్లాడుతుంటే ఎక్కడండి ఇది? సెబ్బు ఇసుక మద్యంలో అక్రమాలను నివారించడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెడితే ఎందుకు తీసేశారు? దిశ మహిళల యొక్క భద్రత కోసం పెట్టినటువంటి దిశని ఎందుకు తీసేశారు? వీళ్ళందరూ కూడా వీళ్ళు వైసీపీ గానీ లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆనవాలు లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళకి పాలన మీద చిత్తశుద్ధి ఎక్కడుందండి? పాలనా సంస్కరణల ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి రవికిరణ్ గారు ఇందాక సర్పంచులకు సంబంధించి పంచాయతీరాజ్ గురించి మాట్లాడారు కాబట్టి గతంలో సర్పంచులు వచ్చి బయట నిరసనలు తెలిపారు. ఇప్పుడు మీకు ఆ పరిస్థితి ఎక్కడానికి కనిపించిందా? కాదని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే కూరుకుంటే దాన్ని విమర్శించి పాట పెట్టారు కదా. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్తుంది గతంలో నిధులు దారి మళ్లించారు, ఏ శాఖకు సంబంధించిన నిధులు ఆ శాఖకు కాకుండా నిధులు దారి మళ్లించారు, ఇప్పుడు దేనికదే కేటాయిస్తూ దాని సమభాగంలో చేస్తున్నాం కాబట్టి ఎవరు వచ్చి నిరసన తెలపట్లేదు అనేది ఇందాక రవికిరణ్ గారు కూడా చెప్పిన వాస్తవం. దానికి ఏం చెప్తారు? ఇక్కడ సతీష్ గారు ఒక అంశం అండి, ప్రభుత్వము ఏదైతే ట్రెజరీ ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత సర్దుబాట్లు చేసుకుంటున్నటువంటిది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉంది ఈ పరిస్థితి. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఏమన్నా నేరుగా ఇప్పుడు పంచాయతీ రాజుకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను ఎందుకు డైవర్ట్ చేశారు? నేనేమంటున్నానంటే ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసి ఉపాధి హామీ కూలీలు కూడా ఇవ్వట్లేదు అని చెప్తున్నాను కదా. దానికి ఏం ఆన్సర్ చెప్తారు చెప్పనండి. ఇక్కడ వీళ్ళేమి అతిథులు కారు, వీళ్ళేమి మరొక విషయంలో క్లారిటీగా ఎక్కడ లేరు. పంచాయతీ సర్పంచుల్ని చాలా ఇబ్బందికరంగా ఈ ప్రభుత్వం కూడా పంచాయతీ సర్పంచులు ఇబ్బంది పెడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది కదా. అట్లాగే మీరు చెప్పాలి ఎక్కడ ఇప్పుడు గతంలో నిరసన తెలిపారు, ఇప్పుడు ఎక్కడ నిరసన తెలుపుతున్నారు? దానికి పారదర్శకత కనిపిస్తుందో నేను అడుగుతున్నారు. మీకు ఎక్కడ కనిపించింది?
ఎవరు వచ్చి బయటకు వచ్చి నిరసన తెలిపారు? కాంట్రాక్టర్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారండి? ఇప్పుడు కాంట్రాక్టర్లు అనేది ఇబ్బంది పడుతున్నది. ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు కూడా చెల్లింపులు సక్రమంగా చేయట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చెల్లింపులు చేయట్లేదు? ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కి ఎందుకు చెల్లింపు చేయట్లేదు? మీరు బడ్జెట్ లో చెప్పిన విధంగా లేకపోతే రాకపోక అంశాల్లో క్లారిటీ ఉంటే ఈ శాఖలు ఎందుకు నిర్లిప్తత ఉంది? ఇదంతా అబద్ధ ప్రచారం అండి. వీళ్ళు చెప్పేటటువంటి అన్ని కూడా అంశాలు ఏదో ఒకటి మోసపూరితమైనటువంటి విధానంతో అబద్ధాలు పదే పదే చెప్తే నిజమవుతుంది అనేటువంటి విధానం తప్ప మరొకటి కాదు. ఈ ర్యాంకింగ్ విషయం కూడా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు మ్యాజిక్ చేస్తున్నారు, ర్యాంకులు ఇస్తున్నాడు, విద్యార్థులకు ఇచ్చినట్టు ర్యాంకులు ఇచ్చి వాళ్ళని తక్కువ చేసి ఏదో గందరగోళం చేసి దానికి కొనుక్కున్నారు తప్ప ఈ ర్యాంకుల వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగమా? సరే ర్యాంకింగ్ ఇచ్చారు, మరి వెనకబడినటువంటి వాళ్లకు మీరేమి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు, లేకపోతే వాళ్ళ పట్ల ఏ వైఖరి మీరు అనుసరిస్తున్నట్లు ఇది స్పష్టత ఉండాలి కదండి. ఎక్కడ స్పష్టత లేకుండా ర్యాంకులు ఇచ్చేసి తాంబూలాలు ఇచ్చిన తనుకు చావండి అని చెప్పి వాళ్ళకి పెట్టేటటువంటి సంస్కృతి తప్ప ఇది ఒక మైండ్ గేమ్ తప్ప మరొకటి ఏమి కనిపించట్లేదు సతీష్ గారు. దానివల్ల వాళ్ళకి నష్టమే ఎవరికి నష్టం కాదు. మీరన్న పాయింట్ మనం చూసుకుంటే ఇప్పుడు అదే ఉద్దేశం అంత అనుభవం ఉన్న నాయకులకు మాత్రం తెలియదు అంటే వాళ్ళ మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోమరిచినట్టుగా అనుకోవాలి, లేదా మీరు చెప్పినట్టుగా వాళ్ళకే ఫైటింగ్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ లాగా వాళ్ళే క్రియేట్ చేస్తారనుకుంటే ఎలాగనుకుంటాం? ఇప్పుడు ఈ మధ్య మనకు తెలిసిందేనండి, కేబినెట్ మీటింగ్స్ లో కొంతమంది మంత్రులను మీ యొక్క పనితీరు మార్చుకోకపోతే నేను తొలగిస్తాను, మారుస్తాను అంటే కొత్త వాళ్ళని తీసుకోవాలనేటువంటి ఇంటెన్షన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కదండి. ఎందుకంటే కొంతమంది మంత్రులు ఆయనకు ఇష్టం రుచించట్లేదనేది, కొంతమంది నాయకులు రుచించట్లేదనేది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళ యొక్క పాలనా తీరు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారా, లేకపోతే వీళ్ళ యొక్క రాజకీయ కోణంలో ఈ ర్యాంకులు ఇస్తున్నారా? వాళ్ళకే స్పష్టత లేదు, చంద్రబాబు నాయుడు గారికే స్పష్టత లేదు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం కూడా ఏదైతే బైఫర్కేషన్ వచ్చింది లేకపోతే డీలిమిటేషన్ వచ్చింది ఈ అంశాలతోటి విపరీతంగా కౌంటర్స్ తెరిచేశారు. ఇక్కడ కంట్రోల్ అనేది తప్పిపోయింది పాలనా యంత్రాంగం, అది అందరికీ తెలుసు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ డిఫాక్టో సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఒక డైరెక్షన్ తీసుకుంటే లోకేష్ గారు మరలా కూడా దాన్ని మరలా స్ట్రీమ్ లైన్ లో ఆయన యొక్క డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తా ఉంది. ఈ విషయం మనకు అర్థమైపోయింది కదండి. ఎవరికంటే కన్ఫ్యూజన్ అనేది ఎవరికి వస్తుంది, మీకు వస్తుంది అంటే ఎవరికి వస్తుందో తెలియదు. రవికిరణ్ గారు, ప్రభుత్వ పనితీరులో కనిపిస్తుంది కదండి. ప్రభుత్వ పనితీరులోనే అడ్మినిస్ట్రేషన్ లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడా కూడా సవ్యంగా జరగట్లేదు. ప్రజలకు మేలు చేయకపోగా వీళ్ళు చేసినటువంటి ప్రచార ఆర్భాటం కోసం ఇది మంచి ప్రభుత్వం అని, సుపరిపాలన తొలేడుగని, P4 అని రకరకాలు పెట్టి హోర్డింగ్స్ ప్రచారం కోసం అంగుల కోసం చేస్తున్నారు తప్ప, బసిబుసి మారేడుకాయ చేస్తున్నారు తప్ప. ఇక్కడ మనకు సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా యాడ్లు ఇచ్చేటప్పుడు ఒక డైరెక్షన్ ఉందండి. ఏదైతే ఒక ప్రోటోకాల్ ఉంది, సంబంధించినటువంటి గవర్నరు, ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వీళ్ళ ఫోటోలో ఉండాలి. ప్రతి ప్రోగ్రామ్ లో లోకేష్ ఫోటో ఎందుకు వేస్తున్నారండి? విద్యాశాఖ వరకు అయితే వేస్తే అది కూడా తప్పే, ఇక్కడ పేరు తప్పితే ఫోటోలు వేయద్దన్నారు. కానీ లోకేష్ ని అప్రకటితమైనటువంటి ముఖ్యమంత్రిగా లేకపోతే ఫోకస్ చేస్తున్నారా లేదా? ఇదంతా డీవియేషనే కదా పరిపాలనలో. ఫోటోలు ఏదైనా మీరు చెప్తున్నారు కానీ గత ప్రభుత్వంలో ఫోటోల గురించి మీరేం చెప్తారు? రాజులాగా పరిపాలిస్తున్నారు తప్ప రామారావు గారు ఇక్కడ ఒకటి మా జనరల్ గా మాట్లాడుకుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు ల్యాండ్ పాస్బుక్ లకు సంబంధించి ప్రతిదీ జగన్ గారు ఫోటోలు వేస్తారు, మరి అది అప్పుడే అవెందుకు వేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇక్కడ ఒక అంశం అండి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా వేయట్లేదండి. ఈ ప్రభుత్వం లేదు మీరు అడిగారు కాబట్టి అడుగుతున్నావు, అది జనరల్ గా కాదు, మన టాపిక్ కాదు. ఈ ఫోటోలు వేయడం అనేది, ఈ సంస్కృతి అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందా, ఎప్పటి నుంచో ఉందా అని అడుగుతున్నా. లేటెస్ట్ గా పట్టాదారు పాస్బుక్ తీసుకుంటే ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి అందరు ఫోటోలు వేసుకుంటున్నారు. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఎవరు అతిథులు కాదు, నేనేమంటున్నా అంటే అది అధికారులు చూసుకోవాల్సినటువంటి అంశము. ఇక్కడ ఫోటోలు వేస్తారు అనే దాని మీద ఫోటో వేస్తే జగన్ గారు భూములు తీసుకుపోయారంటండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిదన్నా సెంటు భూమి లాక్కున్నారా? అసలు ఆయన వల్ల నష్టపోయామని రాష్ట్రంలో ఎవరైనా సరే బాధితులు ఒక కంప్లైంట్ ఇచ్చారా? పొలిటికల్ ఇంటెన్షన్ తోటి, రాజకీయ కుట్ర కోణం తోటి ఆయన మీద అచ్చెన్నాయుడు, ఎర్రం నాయుడు, మరి శంకర్ రావు అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసులు తప్ప ఎక్కడన్నా పబ్లిక్ నుంచి మరో పిటిషన్ వచ్చిందా, మరో కంప్లైంట్ వచ్చిందా చూడమనండి. రైట్. ఎస్ రవికిరణ్ గారు, ఇప్పుడు మన ప్రస్తుతం ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు చంద్రబాబు గారు